నా పేరు రజిత. నేను భూదాం బాధితుల నుంచి ఒక బాధితురాలిని. మాకు కరెంటు లేకుండా, నీళ్లు లేకుండా ఇన్ని రోజులు మేము జీవించాం సార్. 8 సంవత్సరాల నుంచి మేము కొన్నది ₹1,00,000 పెట్టి కొన్నాను సార్. నేను పార్టీ పన్ను అని, కరెంట్ అని, పోల్స్ అని అన్నిటి కలిపి ఒక 50,000 వరకు మా దగ్గర తీసుకున్నారు. నాకు 2 ఆడపిల్లలు సార్. నేను కొనుక్కున్న తర్వాత నేను కట్టను, నాకు అంత స్తోమత లేదు, మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి కాలు చెయ్యి ఇరిగింది, నేను కట్టుకోనని నేను చెప్పాను. లేదు, నువ్వు కట్టుకుంటేనే నీకు భూమి ఉంటుంది, నీకు పట్టాలు వస్తాయని మమ్మల్ని బెదిరించారు సార్. నేను అక్కడ ఇక్కడ తీసుకొచ్చి మా ఆయన్ని చూసుకుంటూ, 2 పిల్లల్ని చూసుకుంటూ, కష్టపడుతూ వ్యవసాయం చేసుకుంటూ, వ్యవసాయ పనులకు వెళ్తూ నేను ఇల్లు కట్టాను సార్. ఇల్లు కట్టిన తర్వాత కరెంటు లేదు, నీళ్లు లేవు సార్ మాకు. అయినా కానీ మేము అలానే ఉన్నాం. మా కష్టాన్ని గుర్తించి, మా పేదరికాన్ని గుర్తించి మాకు ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేసినందుకు మీకు పాదాభివందనాలు. మాకు ఇంత తొందరగా మేము పట్టాలు వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అసలు మా పేదరికాన్ని గుర్తించి ఇంత తొందరగా మా పేదలందరినీ మీ పిల్లలుగా భావించి మమ్మల్ని ఆదరించి మాకు ఈ పట్టాలు ఇస్తున్నందుకు శిరసు వంచి మీకు నమస్కరిస్తున్నాను. మా పిల్లల ఎడ్యుకేషన్ కూడా మీరు ఉద్దేశించి మీరు అనుకొని వాళ్ళకు కూడా ఎంతో కొంత వాళ్ళకి స్కూల్ కట్టడము ఏదో ఒకటి మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.